భాగవతం యొక్క సారాంశాన్ని ప్రార్థన రూపంలో చెప్పుకుని మనం శ్రీకృష్ణ లీలల్లో మిగిలిన భాగాలు పూర్తి చేసుకుని మిగిలిన లీలని ముఖ్యమైనది ఉద్ధవ శ్రీకృష్ణ సంవాదంలో ఏకాదశ ద్వాదశ స్కంధాల్లో ఉండే విషయాలు కూడా చెప్పుకుని సెలవు తీసుకుందాం. రేపు రుక్మిణీ కళ్యాణానికి అందరూ హాజరై ఈ సప్తాహ శ్రవణ ఫలాన్ని పొందుదురుగాక. ఏమిటి భాగవతం యొక్క సారాంశం? 7 రోజులు బట్టి రకరకాల ఘట్టాలు చెప్పుకుంటున్నాం, ఎంతో విశ్లేషించుకున్నాం మనం. ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క మాటకే పావుగంట పైగా వ్యాఖ్యానం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు ఈ విశ్లేషణ అంతా దేనికి అంటే, సారాంశాన్ని గ్రహించకపోతే ఎంత చదివినా ఒకటే, ఎన్ని విన్నా ఒకటే. త్యాగరాజస్వామి చెప్పినట్టే, ఎంత నేర్చినా ఎన్ని విన్నా ఎంత వారలైనా కాంతదాసులే అన్నాడు. ఎందుకని ఆలోచన చేయాలి. ఎంతో చదువుతున్నాం కదా, ఎన్నో వింటున్నాం కదా, ఎందుకు బలహీనతలను వదులుకోలేకపోతున్నాం? దానికి మూల కారణాలు భాగవతంలో ఉంటాయి. నిన్న రోటికి కుష్ఠుణ్ణి కట్టివేసిన సందర్భంలో ఆ మూల కారణాలు చెప్పుకున్నాం. తదపి ద్విజంగుళం న్యూనం, 2 అంగుళాలు తక్కువ, 2 అంగుళాలు తక్కువ. యశోద కృష్ణుడిని కట్టేయడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ తాడు ముడి వేసే సమయానికి 2 అంగుళాలు తక్కువ. ఎన్ని తాడు తెచ్చినా అంతే, 2 అంగుళాలు తక్కువ. వ్యాసుడు 2 అంగుళాలు తదపి ద్విజంగుళం న్యూనం, తదపి ద్విజంగుళం న్యూనం అని ఎందుకు వాడాడు అంటే, భగవంతుడిని మన మనస్సులో బంధించడానికి 2 అంగుళాలే తక్కువ. ఒకటి అహంకారం, 2 మమకారం. ఈ 2 అంగుళాలు మనం సాధిస్తే తప్ప భాగవత సారాంశాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని దాన్ని ఒక పద్యంలో చెప్పుకుని భాగవత సారాంశాన్ని మనం కృష్ణలీలలు మిగిలిన ఘట్టంలోకి ప్రవేశిద్దాం. భాగవత ప్రాధాన్యాన్ని, భాగవత సారాంశాన్ని ఒక పద్యంలో చెప్పుకుంటున్నాము. మిత్తియటన్న భీతి కథ మేదిని నెంతటి వారికిన్, మిత్తియటన్న భీతి కథ మేదిని నెంతటి వారికిన్, పరీక్షిత్తు నకట్టి సాధ్వసము శ్రీ సుఖబోధలబోయి, పరీక్షిత్తు నకట్టి సాధ్వసము శ్రీ సుఖబోధలబోయే, కంసుడో మొత్తము జీవితము తెగమొత్తుకొనెన్ మరి చవుదెప్పెనే, కంసుడో మొత్తము జీవితము తెగమొత్తుకొనెన్ మరి చవుదెప్పెనే, మత్తు వదంచు భాగవత మార్గము, మత్తు వదంచు భాగవత మార్గము, మృత్యు భయం ముడుంచడిన్, మత్తు వదంచు భాగవత మార్గము, మృత్యు భయం ముడుంచడిన్. భాగవత మార్గం మృత్యు భయాన్ని పోగొడుతుంది, మృత్యువుని పోగొట్టదు. గమనించాలి. భాగవతం అన్న పరీక్షిత్తు కూడా చనిపోయాడు, చెప్పిన శుకుడు కూడా పరమపదించాడు. స్వచ్ఛంద మరణమో బలవన మరణమో ఏదైనా మరణమే కదా. అందరూ వెళ్ళిపోయారు, వ్యాసుడు వెళ్ళిపోయాడు. మీరు మేము ఏమో శాశ్వతం కాదు, ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. అంటే మృత్యువుని జయించాలి అనే ఆలోచనే తప్పు. మృత్యు భయాన్ని మాత్రం జయించవచ్చు. ఆ మృత్యు భయం ఎందుకు వస్తుంది మనిషికి? ఎందుకంటే మరణించేటువంటి శరీరాన్ని తనది అనుకుంటున్నాడు, తాను అనుకుంటాడు. తనది అనుకున్నా పర్వాలేదు, తాను అనుకుంటే ఇబ్బంది. ఈ నీళ్ళ సీసా నాది అనుకుంటే ఇబ్బంది లేదు, అయిపోయా వదిలేస్తాం. కానీ ఈ శరీరం నాది అనుకుంటే కూడా ఇబ్బంది లేదు, నేను అనుకుంటున్నాను. నాది అనుకుంటే మనది అంతే, అది లేకపోయినా మనం ఉండగలం. నేను అనుకున్నాం అనుకోండి, మనం లేకపోతే అది లేకపోతే మనం ఉండలేం. అదే నేను అనుకో. ఎందుకంటే పేరు పెట్టి పిలిస్తే లేచి పలుకుతున్నాం కదా, మరి అది మనం కాకపోతే ఎలా పలుకుతున్నాం అనిపిస్తోంది. అది తప్పు అని చెబుతోంది భాగవతం. అదే అహం మమ అనే మాటలో నిన్న ఉలూకలా బంధనం ఘట్టంలో చెప్పుకున్నాం. మిత్తియటన్న భీతి కథ మేదిని ఎంతటి వారికి, మిత్తి అంటే మృత్యువు ప్రకృతి, మిత్తి వికృతి. ఇక్కడ ఈ ప్రాంతంలో మిత్తి అంటే వడ్డీ అనే అర్థంలో వాడతారు. కానీ మన గ్రాంధిక భాషలో మిత్తి అంటే మృత్యువు, చావు. నిజానికి వడ్డీ చావే అనుకోండి, దానికే ఉంది కట్టలేక. మిత్తి ఎటన్న భీతి కథ మేదిని ఎంతటి వారికి, మృత్యు భయం లేనివాడు సృష్టిలో ఉండడు. హిరణ్యకశ్యపుడు వరాల్లో కూడా చూసాం మనం. అందుకే ఆయన తపస్సులో ఉన్నప్పుడు పంచభూతాలని స్వాధీనం చేసుకున్నాడు. తపస్సు నుంచి బయటికి రాగానే అదే పంచభూతాలకు భయపడి, గాలి నా ప్రాణం తీస్తుందేమో, ఆకాశం నా ప్రాణం తీస్తుందేమో, భూమి నా ప్రాణం తీస్తుందేమో, వాటి నుంచి నాకు సావు రాకుండా వరమిమ్మని కోరాడు.
అదే ఏ పంచభూతాలు ప్రాణాలు తీస్తాయని హిరణ్యకశ్యపుడు భయపడ్డాడో ఆ పంచభూతాల్లో విష్ణువును చూశాడు ప్రహ్లాదుడు. కలడంబోధి కలండు వాలి కలడు ఆకాశస్థలిన్ కుంభినిన్ కలడు అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మల. ఎక్కడ హిరణ్యకశ్యపుడు మృత్యువును చూశాడో అక్కడే ప్రహ్లాదుడు విష్ణువును చూశాడు. తండ్రి కొడుకుల మధ్యలో ఎంత భేదం ఏంటో, తండ్రి కొడుకు సమస్య కాదు అక్కడ. వాళ్ళు గురు శిష్యులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు. విశ్వం విష్ణువు సమస్య. హిరణ్యకశ్యపుడికి విశ్వం ప్రధానం, ప్రహ్లాదుడికి విష్ణువు ప్రధానం. ఏది ప్రధానంగా మనం భావించాలంటే విశ్వం ప్రధానంగా భావిస్తే విష్ణువు మనకు దొరుకుతాడో లేదో చెప్పలేం. విష్ణువు ప్రధానంగా భావిస్తే విశ్వంకు దొరికి తీరుతుంది. విశ్వమంతా విష్ణువే కాబట్టి, విశ్వమంతా విష్ణువే కాబట్టి విశ్వం మనకు దొరికి తీరుతుంది. విశ్వాన్నే ప్రధానంగా భావించి విశ్వమంతా జయిస్తేనో, విశ్వమంతా లోపరుచుకుంటేనో, లేదా విశ్వాన్నంతా ప్రేమిస్తూ ఉంటేనో భగవంతుడు దొరుకుతారు. ఎంతమందిని ప్రేమిస్తావు, ఎంతమంది చుట్టూ తిరుగుతావు, ఎన్ని కారణాలకి, ఎంతమందిని కోరతావు, ఎంతమందికి దాసుడవుతావు, ఎంతమందికి బానిస అయిపోతావు, ఎంతమందిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తావు. వారికి కోపం వస్తుందో, వీరికి కోపం వస్తుందో, లేదా వీరిని కాస్త సంతోషపెడదాం. ఎంతకాలం ఈ ప్రయత్నం, ఈ సవరదీయడం ఊరికే. ఒక్క భగవంతుడు నా సవరదీసేది ఏదో భగవంతుడు సవరదీస్తే సరిపోయేది మొత్తం. ఆయనే అందరిలోనూ ఉన్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు మిగిలినవన్నీ. మనం ధ్రువోపఖ్యానంలో మనం చెప్పుకున్నాం స్పష్టంగా. కీలకమైన రహస్యం పట్టుకున్నాడే. మూలమైంది పరమేశ్వరుడైనప్పుడు అతన్ని చెలింపజేయడం ముఖ్యం కదా అని తన జీవితమున్ ఘటింపజేసి అతడు చెలింపయి జగములన్నీయు చంచలమయ్య భూవరా అన్నాడు. పరమేశ్వరుణ్ణి చెలింపజేశాడు తన ప్రార్థనతో. భగవంతుడు చెలిస్తే విశ్వం చెలించదు, వేరే చెప్పాలి. అది ఆ కీలకం పట్టుకోవడం ముఖ్యం. అందుకని మిథ్య అంటే భయమే, మృత్యు అంటే అందరికీ భయమే. కానీ పరీక్షిత్తున గట్టి సాధ్వసము శ్రీ సుఖబోధల పోయి. పరీక్షిత్తుకి అటువంటి భయం, సాధ్వసం అంటే భయం. భీ సాధ్వసం భయం అంటారు అమరకోశంలో. భీతి, భీహి, సాధ్వసం, భయం ఇవన్నీ భయానికి పేరు. అటువంటి సాధ్వసం, అటువంటి భయం, మృత్యుభయం పరీక్షిత్తుకి శుకుడు సుఖమహర్షి భాగవతం చెప్పడంతో పోయింది. శుకుడు హాయిగా 7 రోజులు ముగించేసరికి 7వ రోజు సాయంత్రం సూర్యాస్తమయంలోగా అన్నారు కదా, 6 గంటలకు సూర్యాస్తమయం అనుకుందాం. 5:15 సమయానికి భాగవతం పూర్తయింది. సరిగ్గా అలా పెట్టుకున్నాడు ప్రణాళిక ఆయన సుఖమహర్షి. అప్పటికి శుకుడికి వెళ్ళిపోతూ ఏం చెబుతారంటే, శుకుడు అబ్బాయి నీకు ఇంత చెప్పడం వల్ల మృత్యువు తప్పుతుంది అనుకో, ఏం తప్పదు, తక్షకుడు రావడం ఖాయం, నిన్ను కాటేయడం ఖాయం, నీ ప్రాణం పోవడం ఖాయం. కానీ ఆ సమయానికి నువ్వే అద్భుత రహస్యాన్ని గ్రహిస్తావంటే చనిపోయింది నువ్వు కాదు, నీ శరీరం మాత్రమే, నువ్వు ఆత్మస్వరూపుడివి అని గ్రహిస్తావు. ఇంతకంటే ఏం కావాలి అని మనమేనా గ్రహించవలసింది అదే. అది గ్రహించడం మనిషికి కష్టం కాదండి, ఇష్టం లేదండి, అది విషయం. కొన్ని విషయాల జీవితంలో అంతే. మనం అది కష్టం 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 కాదమ్మా, నీకు ఇష్టం లేదని చెప్పు. ఇష్టమైతే కష్టంగా ఉండదు. ఇష్టపడితే ఏ పన్నైనా మనం కష్టం అనుకోమండి, ఎంత కష్టమైనా చేస్తాం. మనకి ఎందుకు అది కష్టం అనిపిస్తుంది, అసలు అది రావడం ఇది పోవడం అనేది మనకి ఇష్టం లేదు. దీనికి మనం సిద్ధంగా లేనంతకాలం నేను ఎన్ని భాగవతాలు చెప్పినా ఒకటే, మీరు ఎన్ని భాగవతాలు విన్నా ఒకటే. దీని నుంచే భాగవతం అనే మాట వచ్చింది. ఇది సరిగ్గా చెబితే భాగవతం, సరిగ్గా చెప్పకపోతే భాగవతం. ఏదో భాగవతం అంటారు, భాగవతం వేరు, భాగవతం వేరు. మరి అందుకని సరిగ్గా చెబితే భాగవతం, చెప్పకపోతే భాగవతమే. పరీక్షిత్తుకి అటువంటి భయం శుకమహర్షి బోధతో పోయింది కదా, ఆయన హాయిగా సిద్ధపడిపోయాడు కదా. పైగా పరీక్షిత్తు చనిపోయే నాటికి ఆయనకి 40 ఏళ్ళు మించి ఉండే అవకాశం లేదు. అందుకని ధర్మరాజు 36 ఏళ్ళు పరిపాలించాడు. యుద్ధం జరిగినప్పుడే పరీక్షిత్తు ఉత్తర గర్భంలో ఉన్నాడు. అంటే ధర్మరాజు పరీక్షిత్తుకు రాజ్యం అప్పగించే సమయానికి ఆయనకి 36 ఏళ్ళు వయస్సు. పరీక్షిత్తు రాజుగా ఉండగానే వేటకు వెళ్ళడం, మృత సర్పాన్ని మహర్షి మెడలో వేయడం జరిగింది. 4 ఏళ్ళకి జరిగింది అనుకుందాం సుమారుగా, మనకంత లెక్కలు తెలియవు కాబట్టి. 40 ఏళ్ళు 40 ఏళ్ళు బతికాడు. 40 ఏళ్ళు పోనీ ఏమి పెద్ద వయస్సు, ఎలా పెద్ద వయస్సు ఎలా అంటామండి? 40 ఏళ్ళకి ఎవరన్నా ప్రమాదవశాత్తు చనిపోతే పచ్చికై పగిలిపోయిందంట. 60 ఏళ్ల లోపు అలా అనడానికి వీళ్ళు 60 కూడా కాదు, 75 ఆడితే సహజం అని చెప్పాలి. 70 లోపు కొంచెం అకాల మరణమే. 60 లోపు అయితే నిజానికి ఆయన నష్టపోయినట్టే లెక్క మన భాష. కానీ 40 ఏళ్లకే ఆయన మృత్యువుకి స్వాగతం పలికే స్థితికి చేరుకున్నాడు. కానీ కంసుడు పరీక్షిత్తు కంటే చాలా పెద్దవాడు, పైగా భగవంతుడికి మేనమావ, బ్రహ్మజ్ఞాని. కంసుడు బ్రహ్మజ్ఞాని, జ్ఞానాన్ని బోధించాడు దేవకీ వసుదేవులకి. అంతర్జ్ఞానం ఉన్నవాడు నిరంతరము భయపడి కృష్ణుడు ఎక్కడ చంపేస్తాడో అని ఆయన చంపడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడో నిన్న చెప్పుకున్నాం మనం. పోతన్న పంపించాడు, శకటాసురుణ్ణి పంపించాడు, తృణావర్తుణ్ణి పంపించాడు, ధేనుకాసురుణ్ణి పంపించాడు, ప్రళంబాసురుణ్ణి పంపించాడు.
రకరకాల ప్రయోగాలు చేశాడు. ఇంకా కొన్ని వేళ కూడా చెప్పుకుంటాం ఇంకా అవసరమైతే. ఇవన్నీ ఏమీ ఫలించకపోగా అతని పీక మీదకి వచ్చాయి. 9 ఏళ్ల వయస్సులో కృష్ణుడు కంసుడిని సంహరించాడు. 9 ఏళ్ల వయస్సులో సరిగ్గా అష్టమ గర్భంలో పుట్టినవాడు అష్టవర్షాలు నిండగానే అన్నారు కదా. 8 నుండి 9వ పుట్టినరోజున దీపం వెలిగించగానే వచ్చాడు, వేసి బారేశాడు. అంచేది మేనమామాను చూడకుండా కూడా వేసేసాడు. భగవంతుడికి బంధుత్వాలు ఉండవు. భగవంతుడు అంటే ఒక్క మాటలో చెప్పనండి, బంధరహితమైన ప్రేమే భగవంతుడు. ఇది రాసిపెట్టుకోండి. భగవంతుడు అంటే ఏమిటో ఒక్క ముక్కలో చెప్పాలంటే బంధరహితమైన ప్రేమ. నువ్వు ఏ వస్తువునైనా ప్రేమించు, ఏ విషయాన్నైనా ప్రేమించు, ఏ మనిషినైనా ప్రేమించు. ఆ ప్రేమ నీకు బంధం కాకూడదు. అది అనుబంధం మాత్రమే కావాలి. పిహెచ్డీ చేసేవారు అనుబంధం అని రాస్తారు. అపెండిక్స్ ఏదో అంటారు దాన్ని. అనుబంధం. అనుబంధం అంటే ఏమిటో తెలుసా? వీళ్ళు 300 పేజీల పుస్తకం రాస్తారు. అసలు ఆ పుస్తకం చదువుతారు ఎవరైనా అవసరమైతే. అది కూడా చదవరు అనుకోండి. చదివేవాడు రాసేవాడే చదువుతాడు, గైడ్ కూడా చదవడు. వారు కూడా వీరు రాస్తారు, వారు సంతకం పెడతారు. అందుకని ఈ అపెండిక్స్ అనుబంధం ఉందే, అది ఈ రాసిన కుర్రాడే చదువుతాడు, లేదా అమ్మాయి వాళ్ళే చదువుతారు. అంతే, ఎవరు చదవరు. ఎప్పుడు చదువుతారు? ఇదంతా చదివాక ఇంకా అందులో ఏదో ఉంటుందని అనిపిస్తే చదువుతారు. జీవితంలో ప్రతిబంధాన్ని అనుబంధంగా భావించాలి. అది ఏది తప్పనిసరి కాదు, అది అనుబంధం అంతే. అందుకనే రాగం చెడ్డది, అనురాగం గొప్పది. అనుజేరింది రాగాన్ని అనుసరించేది అనురాగం, బంధాన్ని అనుసరించేది అనుబంధం. ఒట్టి బంధం వేరు, అనుబంధం వేరు. ఒట్టి రాగం వేరు, అనురాగం వేరు. జరగానే అది పవిత్రమైంది. అనుబంధం అంటే ఎప్పుడైనా తెంచేయచ్చు, అనుబంధం కదా దీనికి. అనుబంధం ఎప్పుడైనా తీసేయచ్చు. అంటే మానసికంగా ఏ బంధాన్నైనా సరే తొలగించుకోవడానికి సిద్ధంగా ఉండదు. ఎందుకంటే దంపతులు కానీ, తండ్రి కొడుకు కానీ, తల్లి కూతురు కానీ, ఇంకెవరు గురు శిష్యులు ఎవరైనా కానీ, ఎంత గొప్ప ప్రేమికులైనా, ఎంత గొప్ప ఇష్టంతో ఉన్నా, ఎంత అన్యోన్యంగా ఉన్నా భగవంతుడు విడగొట్టేస్తాడు. అది అందరికీ తెలుసు. ఆ విషయం భగవంతుడు విడగొట్టేస్తాడు. ఎందుకంటే మృత్యు వస్తుంది, ప్రమాదాలు వస్తాయి, మధ్యలో వియోగాలు వస్తాయి. సీతారాముల కంటే గొప్ప ప్రేమికులు వాండి మనం. 13 ఏళ్ళు శుభ్రంగా ఉన్నారు అరణ్యవాసంలో. అయోధ్యకి అరణ్యానికి భేదం తెలియకుండా తల్లి హాయిగా ఉంది. మరి 6 నెలల్లో కొంప మునిగిపోయిందే, అది కూడా ఆవిడ కోరికే. 6 నెలల్లో మొత్తం తిరగబడిపోయింది బొమ్మ. ఎవరిని అనడానికి లేదు, ఆవిడ కోరికే. లక్ష్మణుడు వద్దుంటున్నామే లేదు, నీ కూడా భార్య రాలేదని ఆక్షేపించింది ఆయన. అలాగే ఉంటుంది ఏదైనా మోజు పుడితే. తలకిందులైపోయిన జీవితం. అంతకంటే గొప్పవాళ్ళం మనం. ఎందుకంటే ఒక కోరికను ఆవిడ బంధంగా పెంచుకుంది, అనుబంధంగా కాకుండా. లేడు వస్తే వచ్చింది, లేతే లేదు కాదు. ఆ మాత్రం తేలేరా అన్నట్టుగా మాట్లాడింది. ఏమాత్రం వచ్చిందో అర్థమైంది. మళ్ళీ అదే అంత కోరిన మనిషి అండి. అమ్మవారి యొక్క మనస్తత్వం చూడండి. అసలు మనుషులందరూ గొప్పతనం కూడా. భర్త పట్ల అత్యంత ప్రేమ కలిగినటువంటి స్త్రీ ఎలా ఉంటుందంటే, ఒక్కోసారి చాపల్యం కొద్దీ ఏదైనా కోరినా ఆ కోరిక వల్ల భర్తకు ప్రమాదం జరుగుతుందంటే ఒప్పుకుంటారా? అరే ఒప్పుకుంటుంది, అసలు వెళ్ళొద్దు అంటారు. అందుకే పాపం వీడు కోరింది, ఏదో చాపల్యం కొద్దీ కోరింది, వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సీత లక్ష్మణ అనగానే అర్థమైపోయింది ఆవిడకి ఏదో జరిగింది ప్రమాదం అని. అవతల వాడు చనిపోతే సీత లక్ష్మణ ఎందుకంటాడు అన్నాడంటే అది భర్త అనేసరికి, భర్త ప్రాణాలకి ప్రమాదం అనేసరికి మాయలేడి కాదు, మహావిశ్వం కూడా అమ్మవారికి కనపడలేదు. అమ్మో రాముడు ముఖ్యం అని ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే, నీకు తెలియదమ్మా రాముడు బలం గురించి. రాముడు నువ్వు పెళ్లి చేసుకున్నది నిన్నగాక మొన్న. మాకు ఆయన అన్నగారు, మాకు 25 ఏళ్ల అనుబంధం ఉందమ్మా, నీకు 13 ఏళ్ల అనుబంధం ఉంది. మా మాట విను తల్లి, నీకు ప్రమాదం జరుగుతుంది అంటే ఎంత నింద వేసింది అంటే, మీ అన్నగారు చనిపోతే నన్ను పెళ్లి చేసుకుందామని చూస్తున్నాను. ఏకంగా ఇంత మాట అనొచ్చా అండి? బిడ్డ లాంటి వాడిని ఇంత మాట అనొచ్చా? గొడ్డు చాకిరీ చేశాడు ఆయన. భార్యను వదిలేసి వచ్చి, ఊరిమెడను వదిలేసి వచ్చి గొడ్డు చాకిరీ చేస్తే 14 ఏళ్ళు నిద్రాహారాలు లేకుండా అటువంటి పెద్ద మనిషిని ఆ మాట అనొచ్చా అండి? చాలామంది మాట్లాడుతూ ఉంటారే, సీతకి అగ్నిహోత్రం అప్పుడు అగ్ని ప్రవేశం అప్పుడు రాముడు అలా ఎందుకు మాట్లాడలే, సీత రాముడిని లక్ష్మణుని ఇలా ఎందుకు మాట్లాడాలో నాకు సమాధానం చెప్పండమ్మా, నేను దానికి సమాధానం చెబుతా. ఎవరి ఆవేశాలు వారికి ఉంటాయి, ఎవరి ప్రేమలు వారికి ఉంటాయి, ఎవరి అనుబంధాలు వారికి ఉంటాయి. నీ భర్తకు ప్రమాదం జరిగినంత మాత్రాన మరిది మీద నిందలేసేయడమే. నిద్రాహారాలు మానేసి సేవ చేశాడా? వాడు నిన్ను కొట్టేయడానికి కాజేయడానికి చూస్తున్నాడని మాట్లాడతారా? ఎంత ఆవేశం ఉంటే మాత్రం. అతను ఎంత క్షోభపడి ఉంటాడు లక్ష్మణుడు ఆ మాటకి. ఆయన కాబట్టి ఇంకా సేవ చేశాడు. అందుకే ఆ మాటలన్నీ తగిలేసరిగ్గా అగ్ని ప్రవేశంలో. ఇంకో మాట కూడా చెబుతా, ఎవరూ తక్కువ వాళ్ళు కాదు. లక్ష్మణుడికి కూడా ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ కర్మ. సీతాదేవి చేత ఆ మాటలు పడాల్సిన కర్మ. ఇంచుమించు అవే మాటలు భరతుడిని ఈయన అన్నాడు. తక్కువవాడు కాదు.
ఇదే కర్మఫలం అంటే తిరిగి వస్తూ ఉంటుంది. ఎప్పుడు అన్నాడు అయోధ్య నుంచి భరతుడు రాముడిని తిరిగి తీసుకెళ్దామన్న ఉద్దేశంతో ఆయన వస్తూ ఉంటే ఏదో సైన్యంతో వచ్చాడు. మహారాజును తిరిగి తీసుకెళ్లాలంటే ఎలా ఉంటుందండి మరి? మహారాజును తిరిగి తీసుకెళ్లాలంటే మొత్తం హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అని రథగజ తురగ పదాతి బలాలని మంత్రి సామంత దండనాథులంతా ఉండవలసిందే. నా అన్నగారికి ఆ వైభవం ఉండాలని వచ్చాడు ఆ మహానుభావుడు. రాముడి కంటే త్యాగమూర్తి భరతుడు, నిజం చెప్పాలంటే రాముడు కంటి త్యాగమూర్తి. ఆ మాట రాముడే అన్నాడు. నసర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ అంటాడు సుగ్రీవుడు. నసర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమాహ. లోకంలో చాలామంది తమ్ముళ్ళు ఉంటారయా, భరతుడు లాంటి వాడు ఉండడు అన్నాడు. లక్ష్మణుడు కూడా కాదు, భరతుడు లాంటి వాడు ఉండడు అన్నాడు. ఎందుకని వచ్చిన రాజ్యాన్ని వదులుకున్నాడు ఆయన. అప్పనంగా వచ్చిన రాజ్యాన్ని వదులుకున్నాడు. అక్కడికి రాముడు ఇచ్చినా సరే చెప్పులు సింహాసనం మీద పెట్టి కింద కూర్చున్నాడు. ఎవరు ఉంటారండి అలాంటి వాళ్ళు? అంత పవిత్రమూర్తి భరతుడు. అందుకే వనవాసం ముగించుకుని వచ్చిన తర్వాత భరతుడు సీతాదేవికి నమస్కారం చేశాట. పాదాభివందనం వదిన గారు కదా అని. సీతాదేవి కొంచెం కాలు వెనక్కి తీసుకుందిట. అయిపోయి ఈయన చేత నమస్కారం చేయించుకునేంత యోగ్యత ఉందా నాకని. జ్యేష్ఠానువృత్తి జటిలక అంటాడు, రఘువంశంలో రాస్తాడు కాళిదాసు మాట. భరతుడు వదిన గారికి నమస్కారం చేస్తూ పాదాలు ముట్టుకోకపోతే స్త్రీ పురుషులు కాబట్టి వెనక్కి తీసుకో. అయిపోయి అతను మరిదైతే కావచ్చు, నాకంటే చిన్నవాడైతే కావచ్చు, ఎంత యోగ్యుడు, అయిపోయి ఇలా ఎవరన్నా ఉంటారా అని కొంచెం వెనక్కి తీసుకుంటే భరతుడు కూడా నమస్కారం చేయబోయి వెనక్కి జరిగాట. ఆయన ఏమనుకున్నట్ట, అయిపోయి లంకలో ఎన్ని కష్టాలు పడింది, అయినా భర్త మీద వేరే అభిప్రాయం లేదు, అసలు ఆవిడ పాదాలు ముట్టుకునే యోగ్యత నాకుందా అనుకున్నట్ట. అది సీత, అది భరతుడు. లంకేశ్వర ప్రణతిభంగ ప్రతిక్రియం యద్ వంద్యం యుగం చరణయోర్జనకాత్మజాయా జ్యేష్ఠానువృత్తి జటిలం చ శిరస్య సాధో జ్యేష్ఠానువృత్తి జటులం చ శిరోస్య సాధో అన్యోన్య పావనమభూదుభయం సమేత్య అంటాడు మహాకవి కాళిదాసు. రఘువంశంలో రాస్తాడండి మాట. లంకేశ్వరుడు వచ్చి పాదాల మీద పడి నన్ను అనుగ్రహించి నీ కోసం ఇప్పటికే తెచ్చుకున్న 26 మందిని వదిలేస్తా. ఈవిడ నెంబర్ 27 అండి, నేను లెక్కట్టే చెబుతున్నా. వాడంత దుర్మార్గుడు. వాడికి అభిమాన సంఘాలు తయారయ్యాయి మన కర్మకొద్ది. అందుకే కాగుణిందంగాడు అన్నాను. చెప్తా తర్వాత ఎవరో ఏదో ఒక నక్షత్ర సంఖ్య వస్తే కానీ రోగం కుదరలేదు జ్యోతిషశాస్త్రం ప్రకారం. ఆ నక్షత్రం సంఖ్య రాగానే పోయాడు. ఆ 26 మందిని వదిలేస్తాట. ఇలాంటి డైలాగులు చెప్పేవాళ్ళని ఎప్పుడు ఆడవాళ్ళని నమ్మకూడదమ్మా. అలా అనుకుందా. సీత గ్రహించింది ఆ విషయం. అథవా పో, ఇలా చాలామంది దగ్గర అంటావు, నా దగ్గర అంటావు ఇక్కడ మళ్ళీ. అంతే లంకేశ్వర ప్రణతిభంగ శిరో ప్రతిక్రియం వంద్యం యుగం చరణయోరు జనకాత్మజా. లంకేశ్వరుడు రోజు వచ్చి పాదాల మీద ఇప్పుడు దండం పెట్టినా లొంగనటువంటి శీలవతి ఉందే, అటువంటి శీలవతి పాదాలు ముట్టుకునే యోగ్యత నాకుందా అని భరతుడు వెనకడుగు వేశాట. జ్యేష్ఠానువృత్తి జటిలం శిరోస్య సాధో. పాదాల మీద పడుతున్న దేవుడు ఆయన శిరస్సు కదా, ఆయన శిరస్సు అంతా జడలు గట్టి ఉంది. అయ్యో అన్నగారు వనవాసానికి వెడితే ఈయన జడలు పెంచుకోవడం ఏంటి? ఎక్కడైనా ఇంత భ్రాతృభక్తుడిని చూసామా? అటువంటి వెంట్రుకలు కేశపాశం నా పాదాలకి తాకచ్చా, నేను అంత పవిత్రురాలనా అని సీత వెనక్కి జరిగింది. ఇదమ్మా రామాయణం పాత్రలు. ఇది భారతదేశం, ఇది భారతదేశం. ఏ పాత్ర గొప్పదంటే ఏం చెబుతాం? రాముడు రాముడే, లక్ష్మణుడు లక్ష్మణుడే, భరత శత్రుఘ్నుడు అంతే, సీత అంతే, ఊర్మిళ అంతే. మా మాటకు వస్తే ఊర్మిళ ఎంత గొప్పదండి. మా కరుణశ్రీ గారు పద్యాలు రాస్తాడు. ఆవిడ భర్త దగ్గర లేడైనా 14 ఏళ్ల పాటు అలాగే పడుకుని ఉండేవాడు, నిద్రాహారాలు మానేసి అలా ఉండే కన్నీరు గార్చిందట. నీ కవోష్ణధారలు భూమి భరింపగలేదు సోదరి అంటాడు కరుణశ్రీ గారు. కన్నీళ్లు గార్చకమ్మా, నీ కన్నీళ్లు నేల మీద పడితే వానలు కొరవో తల్లి, నువ్వు సామాన్యమైన దానివి కాదు, మహాదుఖాన్ని భరిస్తున్నావు. అంతే కదా మరి. 14 ఏళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్పటికి ఎలా భరిస్తారండి? రోజా 2 రోజుల. ఇది మన సంస్కృతి. ఎవరు ఆ కీలకమైన పరిణామాల్లో ఎలా ప్రవర్తించారో అటువంటి భరతుడు వస్తుంటే, సైన్యంతో సహా వస్తుంటే తీసుకెళ్ళడానికి లక్ష్మణుడిని ఏదో కోలాహలం వినిపిస్తుంది. లక్ష్మణ కాస్త చూడవజంటే ఈయన దగ్గరలో ఉన్న తాడి చెట్టు ఎక్కాడు. ఎక్కి చూసి అబ్బో భరతుడు వస్తున్నాడు, సైన్యంతో సహా వస్తున్నాడు. ఎందుకంటే అన్నయ్య మనం ఇక్కడ క్షేమంగా ఉండడం వాడికి ఇష్టం లేదు, వాడికి వాళ్ళ అమ్మకి నువ్వు అని వేసేస్తానన్నాడు. ఇంత ఆవేశం అవసరమా? అంటే వేసేస్తాట. ఆయన అనలేదు కాబట్టి సరిపోయింది. మనం బయటికి రావడం కాదు, ఇంత క్షేమంగా ఉండడం కూడా వాడికి ఇష్టం లేదు, నీకెందుకు నువ్వు అని వేసేస్తానన్నాడు. అటు రాముడు తెలివైన వాడు కాబట్టి, ఈయన ఆవేశం తెలుసును కాబట్టి, నువ్వు ముందు కిందకి దిగి తర్వాత నువ్వు అంటానన్నాడు. కిందకి దిగాక పిలిచి ఏం మత్తుందా లేదా, ఎవరిని అనుమానిస్తున్నావు? తోడబుట్టిన సోదరున్నా, ఒక రక్తం పంచుకుని పుట్టావురా, ఎలా అనుమానిస్తావురా? మాటిమాటికి ఆవేశం ఏమిటి? నీకున్న ప్రేమ వాడికి నా ఎందు వాడికి ఉండదా? ఎందుకు అనుమానిస్తున్నావు?
ఒకవేళ అంతగా నీ అనుమానమే నిజమే, భరతుడు మనని చంపడానికి సైన్యంతో వచ్చాడు అనుకో, ఈ పౌరుషం అప్పుడు చూపించలేమా? అది ఏమిటో తెలిసాక. ఇప్పుడు ఉత్తరం ఇంకా రాకముందే, కవర్ చంపకముందే ఏడుపు మొదలెట్టాలా? ఇది అదే ఉంటుంది, ఇది అదే ఉంటుంది, నా ఉద్యోగం పోయే ఉంటుంది అనుకుని ఏడిస్తే ముందు ప్రాణం పోతుంది. ఉద్యోగం అంటే ఎలా ఉన్నా అది ఏమిటి చింపచ్చు కదా. ఒకటి ప్రమోషన్ ఏమో కనీసం చింపేవారు కాకచ్చు, కొంతమంది ఆగలేరని వణుకొచ్చేస్తుండే ఇలాగా. అదే అదే అయిపోయింది అయిపోయింది అని దేవుడికి దగ్గర పెట్టి 100 దండాలు పెట్టి ఈ లోపు హార్ట్ అటాక్ వస్తుంది. అంత కంగారు ఎందుకు? దేవుడు చూడొచ్చు కదా, ఉత్తరం రాశారు కదా, చూడొచ్చు కదా, చదవచ్చు కదా, చదివాక పోగొట్టుకోవచ్చు కదా ప్రాణం. ఒకవేళ అందులో మంచి వార్తలు ఉంటే ఇదే ఎప్పుడు శుభాన్ని ఆశించాలి అనేది. అందుకని ఆగమయ్య వచ్చాకంటే ఆయన వచ్చాక ఏం జరిగిందో అందరికీ తెలుసు. అంచేత భరతుడిని అన్యాయంగా నిందించిన ఫలం లక్ష్మణుడు అనుభవించాడు, లక్ష్మణుడిని అన్యాయంగా నిందించిన ఫలం అమ్మవారు అనుభవించింది. శ్రీరాముడు చేసినటువంటి నిందకి ఎక్కడైనా ఎప్పుడైనా సమాధానం చెబుతాం. ఆ పరిస్థితులు వేరు. రామాయణ కల్పవృక్షం చదివితే అర్థమవుతుంది. అందుకని రాముడు మళ్ళీ ఆ నిందా ఫలాన్ని అనుభవించాల్సిన అవసరం రాలేదు. ఆయన ఆత్మ రాముడు కింద లెక్క. అది రామాయణ కల్పవృక్షం చదివితేనే అర్థమవుతుంది. లేదా మామూలుగా వాల్మీకి రామాయణం చదివితే అవన్నీ ఏదో ఆ విషయంలో అనేసేళ్ళే అన్నట్టుగా ఉంటుంది. ఆ భగభగలు వేరు, ఆ ధగధగలు వేరు, ఆ అన్న విధానం వేరు, దాని వెనకాల కథలు వేరు, జన్మాంతర కథలు కూడా ఉన్నాయి వాటి వెనకాల. అది అలా అట్టిపెట్టండి. అటువంటిది కాబట్టి ఎప్పుడు ఎవరైనా ఎంతటి వారైనా క్రియల ఫలమే కాదు మాటల ఫలం కూడా అనుభవించాల్సిందే. అనవసరంగా మనం ఎవరిని నిందించకూడదు. అవసరమే చెప్పవలసి వస్తే వేరే విషయం, కానీ అనవసరంగా ఎవరిని మనకు ఆధారాలు లేకుండా తెలియకుండా తొందరపడి నిందించకూడదు. కంసుడు అటువంటి అనుమానాలు పెంచుకుని 16 ఏళ్ళు నానాయాతన పడ్డాడు, ఇన్ని ప్రయత్నాలు చేశాడు. ఏమైంది? చివరికి చావు తప్పిందా? మొత్తము జీవితము తెగమొత్తుకునే మరి చావు తప్పినే. అంచేతనే మత్తు వదల్చు భాగవత మార్గం మృత్యుభయము డుల్చెడెను. భాగవత మార్గం మత్తు వదిలిస్తుంది. నేను అందుకే నేను స్పష్టంగా చెప్పా. చాలామంది ప్రవచనాలు చెప్తే మనం ఏమంటూ ఉంటామంటే, అయ్యి బాబు ఆయన మరో లోకానికి తీసుకెడతారండి, మరో లోకానికి వెళ్ళే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఇక్కడికి రాకండి. ఈ లోకంలో ఉండి ఈ జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం కలిగిన వాడు నా ప్రవచనానికి రండి అంతే. మరో లోకానికి తీసుకెళ్ళడం నేనేం మద్యం కాదు, మత్తు బిళ్ళ కాదు. మరో లోకానికి 1 గంట తీసుకెడతాం, మళ్ళీ కిందకు వస్తావుగా, నా ప్రవచనం వరకు తీసుకెడతానండి, మీతో పాటు నేను కూడా వస్తాను. కిందకి రావాలా వద్దా? కింద ఉండి ఈ జన్మలో ఈ జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రవచనం ఇవ్వాలి, కానీ మరో లోకానికి తీసుకెళ్ళడం పెట్టండి. మరో లోకానికి తీసుకెళ్ళడం నేను ఎందుకమ్మా, బోర్డు దుకాణాలు ఉన్నాయి, ప్రభుత్వం వారు ఇస్తున్నారు కూడాను చక్కగా, అవసరం లేదండి. అలా అదేం పెద్ద గొప్పదనం కాదండి. అది పద్యాలు పాడడం ద్వారానో పాటలు పాడడం ద్వారానో అనర్గళంగా మాట్లాడడం ద్వారానో కాసేపు దీన్ని మర్చిపోయి అందులోకి వెళ్ళేలా చేయొచ్చు. మళ్ళీ మన పెంట మందేనే. ఈ పెంటని పంట చేసేది ప్రవచనం కానీ ఈ పెంట నుంచి తప్పించేది ప్రవచనం కాదు. పెంటని పంట చేయొచ్చు ఖచ్చితంగా. పూర్వం మా ఇంట్లోనే చూశాను నేను స్పష్టంగా. మాకు 18 ఎకరాల పొలం ఉండేది. అందులో మా నాన్నగారు మాకు 4 గేదెలు ఇవన్నీ ఉండేవి. ఈయన ఏం చేసేవారంటే ఇంట్లో వాడిన తుక్కు దోగర పంట తుక్కు ఎక్కడ ఏది వృధా పదార్థం చూడలేదండి. ఇంటి వెనకాల పెద్ద కొయ్యి ఉండేది. అందరూ మొత్తం తుక్కు అక్కడ బారబోయవలసింది. ఆ తుక్కు అది వాన కురిసేది, వానకి తడిసేది, ఎండకి ఎండేది. ఇదంతా పట్టుకెళ్ళి ఎడ్లబండితో తోలించేవారు పొలంలోకి. అది సారమైంది. పెంట పంట చేయడం అనేది భారతీయ సంస్కృతి. అది వానకు తడిసేది, ఎండకి ఎండేది. ఎక్కడ ఇంట్లో ఎప్పుడూ తుక్కు చూడలేదు మేము. మొత్తం ఎక్కడ నీరు పారినా సరే ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి ఏర్పాటు చేశాడు ఆయన. 1950వ సంవత్సరంలో చేశాడు డ్రైన్ పుట్టన గీతం, డ్రైనేజీ ఏర్పాటు మా ఇంట్లో. అలా తవ్వించాడు ఇంటి వెనకాల కాలువ. ప్రతి మొక్కని తిరిగి స్నానం చేసిన నీళ్లు ప్రతి మొక్క చుట్టూ తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి చివరికి ఎడతాయి. ఈ వెళ్ళేలోగా ఎగిరిపోతాయి. మొత్తం నీరు సద్వినియోగం. ఎక్కడ ఏమి చిన్న గుడ్డ పీలిక ఉండని, అరటిపళ్ళ తొక్కలు ఉండని, దోసకాయ మొక్కలు ఉండని అన్నీ ఆ పెంట గోదులోకి వెళ్ళవలసిందే. ఇంట్లో ఎక్కడైనా తొక్క కనపడిందంటే ఇక్కడ అయిపోయినట్టే లెక్క. అలాగే ఉండేది క్రమశిక్షణ. అలాగే పెరిగాం. అంటే పెంటని పంట చేయడం అనేది భారతీయ సంస్కృతి గ్రంథాల్లో చెప్పలేదండి, ఇంట్లో చేసి చూపించిందమ్మా. మీ ఇళ్లలో కూడా మీ పూర్వీకుల గురించి తెలుసుకోండి. మీరు అందరి ఇళ్లలో ఉంటాయి, నాకు తెలిసినది నేను చెప్పాను. అలా మనం జీవితం పెంట అయిపోయినా సరే దాన్ని పంట చేసుకోవాలి. అందుకు భాగవతం